హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు దివ్య గూగుల్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఫిష్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనకు కావాల్సిన పదార్థాలన్నీ చూస్తున్నారు కదా. ఆనియన్, ఒక టమాటా, 2 మిర్చీలు, ఇంకా ఫిష్, కొత్తిమీర, అలాగే పులుసులోకి యాడ్ చేసుకోవడానికి చింతపండు పులుసు. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ముందుగా వెడల్పాటి బౌల్లో ఆయిల్ తీసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసి ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకొని బాగా వేయించాలన్నమాట. చాలా బ్రౌనిష్గా అయ్యేంత వరకు వేపుకోవాలి. అలా వేగిన తర్వాత అందులోకి ఒక 2 మిర్చీలు, ఇంకా టొమాటోస్ కూడా యాడ్ చేయాలండి. ఇలా వేపితే మనకి ఫిష్ కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇందులోకి ఒక బిర్యానీ ఆకు, అలాగే ఒక 3 యాలకులు, ఇంకా గసగసాలు ఉంటే అవి యాడ్ చేసుకున్న చాలా బాగుంటుంది. నేను ఇక్కడ లేవని వేయలేదు, మిరియాలు కూడా వేసుకోండి, లవంగాలు వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇవన్నీ ఇలా వేగిన తర్వాత మనం ఒక మిక్సీ జార్లో తీసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. నేను కొత్తిమీర అలాగే యాడ్ చేశాను, పుదీనా కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ గ్రైండ్ చేసిన తర్వాత అదే పెనంలో మనము ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి మనకి ఎన్నైతే ఫిష్ కావాలో కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆ ఫిష్ని అంతా మనం అందులోకి వేయాలి. స్టవ్ ఆన్ చేయకూడదండి, ఆఫ్లోనే ఉంచాలి. ఇప్పుడు ఈ బౌల్లో వేసుకున్నటువంటి ఫిష్లోకి మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ అంతా వేయాలండి. ఆ పేస్ట్ ఆయిల్ అదంతా కలిసేలా కలుపుకోవాలి. ఇందులోకి మనం అలాగే కొంచెం కారం, పసుపు, ఇంకా ఉప్పు అన్నీ యాడ్ చేసుకోవాలి. ధనియాల పొడి, ఇంకా నేను గరం మసాలా వేయలేదు, దానికి బదులుగా ఫిష్ మసాలా వేసానండి. ఇదంతా మనము కలుపుకోవాలి. ఫిష్ మసాలా ఎలా చేయాలో ఒక వీడియో చేశాను నేను, అది మన ఛానల్లో ఉంటుంది, తప్పకుండా చూడండి. ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేయాలండి. స్టవ్ ఆన్ చేసి ఒక 2 మినిట్స్ అలా ఫిష్నంతా వదిలేసిన తర్వాత అందులోకి మనము చింతపండు పులుసు యాడ్ చేయాలి. అలాగే కొన్ని వాటర్ కూడా యాడ్ చేయాలండి. మనకు ఎంతైతే చారు కావాలో అంత యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఇందులోకి తక్కువైపోయింది పులుసు అనేది, కాబట్టి నేను ఇంకా వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఆ ఫిష్ అంతా ఉడకదు కాబట్టి జస్ట్ నేను అలా కొంచెము కలుపుతున్నాను. మీరు కూడా ఇలా కలుపుకోండి. ఇంకా ఇందులో వాటర్ కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు, ఫిష్ అంతా డిప్ అయ్యేంత వరకు. ఎందుకంటే మనము బాయిల్ చేసినప్పుడు వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది కాబట్టి నేను ఇంకొన్ని వాటర్ పోసాను. ఇలా చేస్తే ఫిష్ పులుసు అనేది చాలా బాగుంటుంది. తెలంగాణలో ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఆనియన్ అనేది మనం డైరెక్ట్గా కూడా స్టవ్ మీద వేపుకోవచ్చు, కానీ అది హెల్త్కి మంచిది కాదని నేను బౌల్లో వేపానండి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ముక్కలన్నీ డిప్ అయ్యేలాగా చూసుకోవాలి. స్టవ్ అనేది ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి ముక్కలన్నీ ఉడకబెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, మీరు చూస్తున్నట్టు బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట పులుసు అనేది. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మనము ఫిష్ కర్రీ వండుకునేటప్పుడు గరిటె పెట్టి మధ్యలో కలపకూడదండి, ఎందుకంటే ముక్కలన్నీ విరిగిపోతాయి అన్నమాట. సో మనకి ఫిష్ అనేది ఇలా మంచిగా బాయిల్ అవుతుంది. ఇది ఉడికిందని మనకి ఎలా తెలుస్తుందంటే మనకు ఆయిల్ అంతా ఒక సైడ్న సపరేట్ అవుతుంది. సో అప్పుడు మనము ఇది ఉడికిందని గమనించవచ్చు.
చూడండి ఎంత చక్కగా ఉడుకుతుందో. వాటర్ కన్సిస్టెన్సీ అనేది మనకు తగ్గట్టుగా చూసుకొని వేసుకోవాలండి మనం వేసిన ఫిష్‌కి. అలాగే మనము ఎంత చిక్కగా కావాలో, ఎంత పల్చగా కావాలో అనేది చూసుకొని వేసుకోవాలి. ఇంకా ఆనియన్ నేనొక్కటే వేశాను. ఇంకో 2 ఆనియన్స్ వేసుకుంటే గ్రేవీ అనేది చాలా థిక్‌గా వస్తుంది. చాలా బావుంటుంది. ఇలా ఉడుకుతుంది కదా! ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం కొత్తిమీర, అలాగే ఫిష్ మసాలా కూడా యాడ్ చేసుకుందామండి. ఇవి 2 ఇలా ఉడుకుతున్నప్పుడు యాడ్ చేయడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. చాలా టేస్టీగా కూడా అనిపిస్తుంది. చూస్తున్నట్టుగా కొత్తిమీర వేస్తున్నాను. అలాగే ఫిష్ మసాలా అనేది వేస్తానండి. కనీసం ఇది ఉడకడానికి ఒక 20 మినిట్స్ వరకు పడుతుంది. ఇది చివర్లోనే యాడ్ చేసుకోవాలి. అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి పులుసు అనేది చాలా చిక్కదనం వస్తుంది ఈ మసాలా వేయడం వల్ల. ఈ మసాలాని నేను నా ఛానల్‌లో పెట్టానండి. ఒకసారి మీరు వీలైనప్పుడు చూడండి. ఆయిల్ అంతా ఒక సైడ్‌న సెపరేట్ అయిపోయింది. సో, మనకి ఫిష్ కర్రీ అనేది ఉడికినట్టే. ఈ ఫ్లేవర్స్ అన్నీ పట్టేటట్టు ఇంకొక 5 మినిట్స్ మనము స్టవ్ మీద హై ఫ్లేమ్‌లో ఉంచి తర్వాత తీసేసుకొని ఇది చల్లారిన తర్వాత తింటే చాలా బావుంటుందండి. ఇక్కడ మీరు చూస్తున్నట్టు గ్రేవీ అనేది చిక్కపడిందండి. ఆయిల్ సెపరేట్ అయిపోయింది. సో, మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మరిన్ని వీడియోస్‌తో మీ ముందుంటుంది దివ్య గూగుల్ ఛానల్. థ్యాంక్ యూ.